రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ కోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. లా అండ్ ఆర్డర్ ఐజీ రవిప్రకాష్ ని సిట్ చీఫ్ గా నియమించారు. మరొక ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. సిట్ మెంబర్లుగా పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ పర్దార్, బాపట్ల అడిషనల్ ఎస్పీ సుధాకర్ నియమించారు. అక్రమ నిర్బంధం, కస్టడీ, చిత్రహింసలు, హత్య, ఆధారాల తారుమారు ఇలాంటి ఆరోపణలకు సంబంధించి ఈ బృందం దర్యాప్తు చేస్తోంది. అవసరమైతే పోలీస్ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి కూడా అదనపు సిబ్బంది, సాంకేతిక, ఫారెన్సిక్ సహాయం కోరే అధికారం సిట్కు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ కోసం ప్రత్యేకమైనటువంటి సిట్ ఏర్పాటు చేసింది. లా అండ్ ఆర్డర్ ఐజీ రవిప్రకాష్ ని సిట్ చీఫ్ గా నియమించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యారని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజ్ మీద హత్య కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం మనం నాగరాజ్ నివాసం దగ్గర కూడా ఉన్నాము. విజయవాడ పోలీసులు అంటే టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతాకుమార్ కూడా 2 గంటల క్రితమే నాగరాజ్ నివాసానికి వెళ్లారు. ఆయన్ని అరెస్ట్ చేస్తే మొత్తం రంగం సిద్ధమైందని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం విచారణకు సంబంధించి సిట్ ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. ఐజీ రవిప్రకాష్ ను సిట్ చీఫ్ గా నియమించింది. పశ్చిమ గోదావరి ఎస్పీగా అద్నాన్ నయీం షమీని ఏర్పాటు చేసింది సభ్యులుగా. మరోవైపు ఎవరైతే అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఎస్పీగా ఉన్నటువంటి అమిత్ పర్దార్ ను కూడా సభ్యుడిగా ఏర్పాటు చేసింది. ఇక బాపట్ల జిల్లాకి సంబంధించి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి ఎల్ సుధాకర్, ఈ మొత్తం 4గురితో సిట్ ని ఏర్పాటు చేసింది. ఏదైతే ఘటన జరిగిందో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఎవరికి సంబంధం లేకుండా ఈ సిట్ ని ఏర్పాటు చేసింది. మొత్తం సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి ఈ 4గురు సభ్యుల బృందం విచారణ చేపట్టి ఈ ప్రత్యేక సిట్ ఒక నివేదికని ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉంది. ఇప్పటికే ఒకవైపున హత్య కేసుకు సంబంధించి విచారణ గత 2 రోజులుగా జరుగుతూ ఉంది. నిన్న 10 గంటలు, మొదటి రోజు 10 గంటల పాటు కూడా ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో ఒకవైపున విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ నాగరాజు అరెస్టుకు సంబంధించి ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఐగా అదేవిధంగా ఎస్ఐగా కూడా నాగరాజు విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాల్లో పనిచేసిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయొద్దని కూడా కొంతమంది మద్దతుదారులుగా ఉన్నవాళ్ళు ఆయన నివాసం దగ్గరకు వచ్చి కొద్దిసేపటి క్రితం ఆందోళనలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒకవైపున ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసి సాయికృష్ణ వ్యవహారానికి సంబంధించి సమగ్ర నివేదికని విచారణ చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం, మరొక వైపున నాగరాజుని అరెస్టు చేయడానికి పోలీసులు రావడం, అదే సమయంలో ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ మూడు వైపులా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం ఈ సాయికృష్ణ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా విచారణకి ఆదేశించడంతో పాటు హత్య కేసు నమోదైన నాగరాజును కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పొచ్చు. విచారణ కోసం ప్రత్యేక సిట్ ని ఏర్పాటు చేసింది. లా అండ్ ఆర్డర్ ఐజీ రవిప్రకాష్ ని సిట్ చీఫ్ గా నియమించారు. అలాగే మరొక 3 సభ్యులుగా ఉండబోతున్నారు. సిట్ మెంబర్లుగా వెస్ట్ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ పర్దార్, బాపట్ల అడిషనల్ ఎస్పీ సుధాకర్ నియమించారు. అక్రమ నిర్బంధం, కస్టడీ, చిత్రహింసలు, హత్య, ఆధారాల తారుమారు ఇలాంటి ఆరోపణలకు సంబంధించి ఈ బృందం దర్యాప్తు చేస్తోంది. అవసరమైతే పోలీస్ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి అదనపు సిబ్బంది, సాంకేతిక, ఫారెన్సిక్ సహాయం కోరే అధికారం కూడా సిట్కు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.